వైసీపీ అంటేనే కార్పొరేట్ స్టైల్లో నడిచే పార్టీ, ఆ ముద్ర అయితే పడిపోయింది. అది ఐపాక్ వల్ల, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడిపిన తీరు వల్ల. కానీ ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నారా? ఆ ప్రయత్నాలు మొదలైనయ్యా? ఇప్పటికే కొన్ని పదవులు అయితే ఇచ్చారు, పార్టీకి సంబంధించి కొంతమందిని అపాయింట్ చేశారు. అదే నేపథ్యంలో మొన్నటి వరకు పదవులు పొందిన వారు, లేదంటే క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు తప్ప కాస్తంత సైలెంట్గానే ఉన్నారు అనేది. కానీ ఈ 3 నెలల్లో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి జరిగిన డ్యామేజీ ఎంత, లేదంటే కలిసి వచ్చిన లాభం ఎంత, ఈ చర్చ అయితే నడుస్తుంది. దీని నుంచి బయటికి రావడానికి ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్, అంటే డెవలప్మెంట్ అంటే పార్టీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన మారాల్సిందేంటి, మార్చుకోవాల్సిందేంటి, ఈ 3 నెలల్లో ఆయన నేర్చుకున్న పాఠం ఏంటి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి నుంచి కూడా మనం కూడా చాలాసార్లు అనుకున్నాం, ఒక కార్పొరేట్ స్టైల్లో నడుపుతారు పార్టీని. అంటే అంతకుముందు 2014 నుంచి అలా నడిపారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలా నడిపారు. కానీ ఇప్పుడు కూడా అలాగే నడిపితే, ఇప్పుడు అంటే ఈ జరిగిన పరిణామాలు చూసుకుంటే నష్టమా లాభమా? ఖచ్చితంగా అలాగే చేస్తే నష్టం. ఇప్పుడైతే దాన్ని మారినట్టు కనబడుతుంది, మారుస్తున్నట్టు. ఇప్పుడు ఉన్నటువంటిది వివిధ విభాగాలు వాటిని గురించి పట్టించుకోవడం, వాళ్ళతో మీటింగులు అవుతూ ఉండటం, ఇంటరాక్ట్ అవుతూ ఉండటం, పలుసార్లు స్పందిస్తూ ఉండటం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో గతంలో కూడా ఇంతగా స్పందించాల, ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టలా, ఇన్ని మీటింగ్లు పెట్టలా, ఇంతేది లేదు. పాదయాత్రలో కూడా అలాగ తుడుస్తా వెళ్ళిపోయేవాడు, ముక్కులు జీతాను, లేకపోతే నెత్తి మీద చేతులు పెడతా, ముద్దులు పెడతా వెళ్ళిపోయేవాడు తప్పించి ఆయన పెద్దగా రెస్పాండ్ అయిన తక్కువ. అప్పుడప్పుడు నెలకోసారి దీక్ష ఇట్లా నడుచుకొచ్చారు. సమస్యల్లో ఏంటంటే మనిషికి మంచి ఆదరణ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళతో మమేకం అవుతా ఉన్నప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ వస్తాయి. కార్పొరేట్ కంపెనీలో కంపెనీ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ పాలిటిక్స్లో పబ్లిక్కి సంబంధించిన అంశం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అంటే రాజకీయం అంటేనే మాస్ ఒక రకంగా. ముందు ఫస్ట్ ఏంటంటే కార్యకర్తని నమ్మటం, నాయకుడిని నమ్మటం, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అదే ఆచరణలో పెట్టక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళలోనూ స్వార్థాలు ఉంటాయి. నాయకుడు చెప్పే ఉద్దేశం తనకు అనుగుణంగా, తనకు అనుకూలంగా చెప్పచ్చు, బట్ అభిప్రాయం వినాలి, తెలుసుకోవాలి, దాన్ని మళ్ళీ ఇంకొక టీంతో సెట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ప్రాథమిక దశలో ఉంది. ఇప్పుడు 24 విభాగాలకి హెడ్స్ని పెట్టాడట. అట్లాగే మొన్న చేసిన ఒక తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చక ఓడిపోయాడని, ఈయన ఎమ్మెల్యే అభ్యర్థులు భారీగా మార్చి ఓడిపోయాడు. 81 మందిని మారిస్తే చివరికి 11 మిగిలింది. ఇప్పుడు దాన్ని సరిచేసుకోవడం కోసం అని చెప్పేసి నియోజకవర్గాలు ఫైనల్ చేసేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మల్లాది విష్ణుని తీసేసి అప్పుడు వెల్లంపల్లికి ఇచ్చి మల్లాది విష్ణుని విడిగా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడు కదా. ఇప్పుడు మల్లాది విష్ణుని మళ్ళీ విజయవాడ సెంట్రల్కి అనౌన్స్ చేసేసి వెల్లంపల్లిని మళ్ళీ విజయవాడ వెస్ట్కి అనౌన్స్ చేసేసాడు. అట్లాగే జోగి రమేష్కి ఇప్పటిదాకా కొట్టుకుంటా వచ్చి వసంత కృష్ణ ప్రసాద్తో కూడా గొడవబడి నాశనం చేయాలని చూసి తను నాశనం అయ్యి వసంత కృష్ణ ప్రసాద్ని నాశనం చేసినోడు జోగి రమేష్ మైలవరం సీటుకు. ఇప్పుడు మైలవరం సీటు అతనికే కన్ఫర్మ్ చేశారు. అట్లాగే నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అంటే వాళ్ళకి అభ్యర్థి, అంతే కాదు, మించిన వేరే. అట్లాగే వివిధ నియోజకవర్గాలకి ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు సామినేని ఉదయభాను, అక్కడ వేరే వాళ్ళకి అప్పచెప్పడం. అట్లాగే ప్రకాశం జిల్లాలో ఇతని పేరేంటి బాలినేని వెళ్ళిపోయిన ప్లేస్లో బూచేపల్లికి అప్పచెప్పడం, ఆ ఒంగోలు జిల్లాకి సంబంధించి. ఇట్లాగా ఒక సిస్టమ్ని వెంటనే అంటే ఆలస్యం చేయకుండా ఆ ప్లేస్కి వేరే వాళ్ళకి ఇచ్చేయడం అన్నటువంటిది ఒకటి జరుగుతుంది. చీరాలకు కానీ ఇట్లాంటివన్నీ ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. రెండవ కోణంలో వచ్చేటప్పటికి ఈ కమిటీలు వేయాలనుకోవడం, ఇంకోటి ఒక అడ్వైజరీ సిస్టమ్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు పాలిట్ బ్యూరో అనేది తెలుగుదేశంలో ఉంటుంది, వీళ్ళు అలా కాకుండా పిఏసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టుకుంటున్నారు అన్నమాట. అంటే కేంద్రీయ అడ్వైజరీ కమిటీ. అట్లాగా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ని అందులోకి తీసుకోవడం, తర్వాత ఇంకొకళ్ళని అట్లాగా దాదాపు 3 ఏమో తీసుకున్నట్టున్నారు. అది ఒక సిస్టమ్ని సెటరైట్ చేసుకునే ప్రయత్నం. ఇది మంచిదే. తన ఆలోచన తీరులో కూడా మార్పు రావాలి. ఏంటి అంటే తను చెప్పింది ఊగొట్టించడం కాదు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల దాంట్లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, లేకపోతే ఇంకో దాంట్లో ఏమనుకుంటున్నారు. ఇది 3 టైర్ సిస్టమ్ ఉండాలి. ఒకటి గ్రౌండ్ లెవెల్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఉండాలా, రెండవది ఆ ఇన్ఫర్మేషన్ని ఈయన 2 దశల్లో సమీక్షించాలి. ఒకటి కింద స్థాయి ఈ అనుబంధ విభాగాల వాళ్ళతో, రెండవది వచ్చేటప్పటికి సెంట్రల్ కమిటీ, డెసిషన్ సెంట్రల్ కమిటీలో తీసుకోవాలి. ఇది అప్పుడు రాజకీయ పరంగా ప్రయోజనం. అవసరమైతే ఒకవేళ తేడా వస్తే మార్చుకోవాలి.
వాళ్ళ మాట కూడా అవతలోళ్ళు కూడా జెన్యూన్ అనే రూట్లో నుంచి వెళ్ళాలి. ఈ దిశకి ఇప్పుడు అడుగులు పడ్డాయి. బట్ అతని యాటిట్యూడ్లో దాన్ని కంటిన్యూ చేస్తాడా, మధ్యలో దీన్ని ఒక తోక వ్యవస్థ కింద ఉంచుకుంటాడా అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. ఒక రకంగా మెయిన్ వరదల కాన్సెప్ట్లో పడవల రాజకీయం, రెండోది ఇంకా ఇది తిరుమల రెడ్డి వ్యవహారం. పడవల రాజకీయం ఎంతవరకు ఆయనకి అంటే ఏమన్నా లెసన్ నేర్పిందా, లేదంటే అదొక దెబ్బైన పార్టీకి? పడవల రాజకీయం అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి, ఆ తెలుగుదేశం తీసుకొచ్చిన ప్రతి అంశము జగన్ దెబ్బ కొడుతుంది అనుకుంటే పత్రికల్లో సంతోషపడాలా, సంబరాలు చేసుకోవాలి, కానీ మరొకటి కాదు. పడవల రాజకీయంలో అది వైఫల్యం అన్నటువంటిది ప్రభుత్వానిది అయ్యింది తప్పించి పబ్లిక్ పెద్దగా దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే పబ్లిక్కి తెలుసు, మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు, మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నోళ్ళు చిన్నపిల్లల ఆటలాగా చెప్తే నమ్మేస్తారా? అంత వెర్రితనం ఉందా? అలాగని వ్యతిరేకించి ఎదిరించి పోరాడరు ఎవడం, నవ్వుకుంటారు. ఏది పడవతో వచ్చి బ్రిడ్జి కూలిపోతుందంటే ప్రపంచంలో కొంచెం చదువుకున్నోడు, కొంచెం బుర్ర ఉన్నోడు ఎవడైనా నవ్వుకుంటాడు. అందులో అంత ఫ్లోతో 11.5 లక్షల క్యూసెక్ నీళ్ళు వస్తున్నప్పుడు ఒక పడవని కరెక్ట్గా మనం చూసుకున్న రూట్లోనే ప్లాన్ చేసి కరెక్ట్గా పగలగొట్టడం అనేది అసలు మానవ మాతృడికి ఎవరికైనా సాధ్యమైతే వాడిని చైనాకి పంపించవచ్చు, అమెరికాకి పంపించవచ్చు. ఎందుకంటే యుద్ధ వ్యూహాలు నిపుణుల కింద పనికి వస్తారు. లేదంటే ప్రపంచ దేశాలు బతిలాడి తీసుకెళ్తాయి, కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి. ఎందుకంటే ఎక్స్పర్ట్ ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటే వాడిని తీసుకెళ్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి నెలకు ₹1 కోటి జీతం ఇచ్చి ఉంచుకుంటారు. ఎందుకంటే పడవలతో బ్యారేజీలను కూల్చేయగలిగినటువంటి యుద్ధ నిపుణుడు అవుతాడు కదా. అంత వెర్రితనం జనం అనుకోవట్లేదు. కాబట్టి అది జగన్ మీదన మరీ బ్లేమ్ గేమ్ రా అని జనం అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇదే వరదల్లో 2 టాపిక్స్, ఒకటి బుడమేరు ఓకే పొంగిపోయింది, అది జగన్ వల్ల, జలాశయాలు పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ ఆరోపణల వరకే పరిమితమైంది అనేది ఒకటి. రెండోది కృష్ణలంక మునక్కపోవడానికి కారణం ఒక రకంగా జగనే అనే అభిప్రాయం కొంతవరకు ఉండుంటుందా? ఆ రిటైనింగ్ వాల్ కానీ కట్టి ఉండకపోతే మీకు తెలిసి ఎలా మునిగిపోద్దాం ఆ ఫ్లోకి, ఆ ప్రవాహానికి. ఇందులో ఈ పాజిటివ్ ఎంత ఉంటుంది, అది నెగిటివ్ ఎంత ఉంటుంది? పాజిటివ్ తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. అది నెగిటివ్ తెలుగుదేశము లేదా యాంటీ జగన్ టీంకి తెలుసు, కానీ ప్రో జగన్ వాళ్ళు ఎవరు కూడా బుడమేరు వరదలకి జగన్ కారణమని అనుకోరు. బుడమేరు వరదలకి సంబంధించి ప్రభుత్వం మీదనే తీవ్ర ఆగ్రహం ఉంది. ఎందుకంటే సాయంత్రం 5:30కి కట్ట దిగితే పొద్దున 8 దాకా ఎవరికి తెలియలేదు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా అంటే ఎట్లాగుంటది? అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ అయింది. వీళ్ళు తీసుకెళ్ళాల, కానీ జనానికి అర్థమైంది వీళ్ళు విఫలమయ్యారు. అది తీసుకెళ్ళాం. ప్రతిపక్ష పాత్రలో ఇంకా వైసీపీ సక్సెస్ కాలేదు. నేర్చుకోవాలేమో జగన్ గారు చాలా 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 ప్రతిపక్ష పాత్రలో ప్రతిదానికి ఆయన ఒక్కడు తప్పించి లేనటువంటి చంద్రబాబు గారిని చూసే నేర్చుకోవాలేమో. అంతే, ప్రతిపక్షం ఎలా పోషించాలి, రోజు ఎట్లాగా విషయం చెమ్మాలి అనేటటువంటిది వాళ్ళని చూసినే నేర్చుకోవాలి. అబద్ధాలను ఎట్లాగా అసూగా పలకాలి, నిజాలను ఎలా మర్చిపోయేటట్టు చేయాలా, అబద్ధాల పునాదుల మీద నిజాల సమాధుల మీద ఎలా భవనాలు కట్టాలి. ప్రతి అవకాశాన్ని వాడుకోవడం కూడా ఒక రాజకీయమే. అది మేబీ జగన్ గారికి రావట్లేదేమో. ఇంకా ఇతని యాటిట్యూడ్ ఎవడమ్ముతాడులే అనేటటువంటి ఒక విచిత్ర, అంటే జనాల్ని ఏం పట్టించుకోరులే వాళ్ళు అనుకుంటాడు. కానీ నీ వాదన ఏంటో వినాలి కదా. నువ్వు బయటికి రాకపోతే, నువ్వు వాదన వినిపించకపోతే ఎట్లాగా? అందుకే బయటకు వచ్చాడు ఫైనల్గా. ముందు అట్లాగే అనుకుని ఉండొచ్చు, కానీ వచ్చింది అందుకే. కాకపోతే మీడియా సపోర్ట్ లేదు కాబట్టి సాక్షి వరకే పరిమితమైంది. కానీ పబ్లిక్ అయితే క్లారిటీ వచ్చింది కదా. తాత్కాలిక ప్రయోజనం శాశ్వత అంశం. బుడమేరు వరదల విషయంలో, వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వపు తీరుని ప్రజలు చూశారు, ప్రతిపక్షపు ఆలోచనతో చూశారు. ఇక్కడ జగన్ ఫెయిల్యూర్ ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిన చోటన క్యాష్ చేసుకోవడం చేతకాలేదు. ఉద్యమం కాదు అక్కడ కావాల్సింది, రూపాయి ఖర్చు పెట్టి తిండి పెట్టి ఉండాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పడవలో కొంత పట్టుకొచ్చి అందరికి జనానికి కనుక ఆహారం సప్లై చేయడం బిగిన్ చేస్తే అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వం సప్లై చేసేది. ప్రభుత్వం అప్పుడు జనం కూడా అనుకునేవాడు. అలా కాకుండా వీళ్ళు సప్లై చేయకుండా విమర్శిస్తూ కూర్చుంటే నీళ్లలో నాన్నోడికి ఏం తెలుసుద్ది? కాబట్టి అక్కడ వీళ్ళు ప్రతిపక్షంలో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఆహారం అందించుంటే అదే వాలంటీర్లకి నెల నీకు డబ్బులు ఇస్తాను రా, ఒక 5,000 రూపాయలు నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టరా అంటే వాలంటీర్ ఇచ్చి వచ్చేవాడు కదా. లేదో 10 పడవలు వేసుకుని రావచ్చు కదా. అప్పుడు ఒకవేళ పడవల్ని కనుక ప్రభుత్వం ఆపుంటే, చూసారా ఈ పడవలు ఆహారం పంపిస్తానన్నా కూడా ఆపుతున్నారని చెప్పొచ్చు కదా. ఎంత జరిగి ఉండేది? అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని
కోల్పోయారు. వీళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే ఆ టైంలో రాజకీయం ఏదో ఒకటి మళ్ళీ పెంట చేస్తారు, మన మీద నెపం నెడతారన్న ఉద్దేశంతో ఆగిపోయి ఉండదు. అవును, ధైర్యము చేయలేదు. రెండోది డబ్బు ఖర్చు అని కూడా ఆలోచించి ఉండొచ్చు. కాకపోతే ₹1,00,00,000 ఇచ్చారు. ₹1,00,00,000కి ప్లేయర్ పట్ల అవి పంచుతారు, లేకపోతే బియ్యం పప్పులు అయ్యో పంపించారు, చివరిలో పంచారు. అవును, అదొకటి చెప్పుకోవడానికి ఉంది. అంటే మేమేం ఇవ్వలేదు అనుకుంటా, వైసీపీ ₹1,00,00,000 ఇచ్చింది బాధితులకి అనేది. ఈ వరదలకి తిరుమల లడ్డూకి మధ్యలో పార్టీకి సంబంధించి జరిగిన అంశం, ఒక బాలినేని వెళ్ళిపోవడం, ఉదయభాను వెళ్ళిపోవడం, లేదంటే రాజ్యసభ సభ్యులు హ్యాండ్ ఇవ్వడం, ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళందరూ ఒక రకంగా కార్పొరేట్ వ్యవస్థలా నడపడమే ఈ రాజీనామాలకు కూడా ఒక కారణం. లేదు, నేను అది అనుకోను. అట్లా బాలినేనిలా అంటాడు, అందులోనే కదా మరి సక్సెస్ అయినాడు. లేకపోతే బాలినేనికి అసలు టికెట్ వచ్చేది కాదేమో, లేకపోతే సామినేనికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే సరైన ప్రాధాన్యత నాయకులకు దక్కలేదు అంటే నేరుగా జగన్తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో, నాయకులు వెళ్ళుండేవారు కాదేమో అనేది కూడా ఒకటి. ఆ మాట సామినేని చెప్తే అర్థం ఉంది, కానీ బాలినేని చెప్తే అర్థం లేదు. అది బాలినేనికి ఎంత ఇంటరాక్షన్ ఉంటుంది, ఎన్నిసార్లు కలిసాడు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఊరికి నెలగడం, అలిగిన ప్రతిసారి జగన్ పిలవటం, కూర్చోబెట్టడం, మాట్లాడడం. సరే ఆయనేమో నాకేమి ఇవ్వలేదు అన్నాడు, గుడ్. కానీ అక్కడ నిధులు 40 కోట్ల రూపాయలు వాడేశాడని చెప్పేసి చెప్పిన సుబ్బారావు గుప్తా లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ అవినీతి జరిగిందని తెలుగుదేశమే చెప్పింది, ఇప్పటికి కూడా నీ సంగతి తేలుస్తానని చెప్పి ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్. బేసిక్గా బాలినేనికి ఆ మాట, అందుకని బాలినేని మాటకి పెద్దగా వాల్యూ రాలా. ఎందుకని జగన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా చూశారు. జగన్ని ఎన్నిసార్లు విసిగిచ్చాడు, ఎన్నిసార్లు పిలిచాడు జగను, అన్నిసార్లు పిలిచి మాట్లాడింది ఇంకెవ్వరు లేదు నాకు తెలిసి. జగన్ జీవితంలో రఘురామకృష్ణరాజుని ఇన్నిసార్లు పిలిచి ఉంటే అసలు కదిలేవాడు కాదేమో. ఒక్క ఇతర విషయంలోనే ఇన్నిసార్లు పాత్ర పోషింది. అందుకనే రఘురామరెడ్డి అయ్యి ఉంటే గనక పిలిచుండేవాడేమో, బాలినేని శ్రీనివాసరెడ్డి కాబట్టి పిలిచాడేమో అని కూడా చర్చ ఉంటుంది. అంటే దానివల్ల పార్టీకి ఏమీ నష్టమేం లేదా ఈ రాజీనామా, ఆర్ కృష్ణ రాజీనామా కానీ వీళ్ళు కానీ? ఇప్పుడు ఎంపీ సీట్లు కోల్పోవడం నష్టమే కదా, రాజ్యసభ సీట్లు. కానీ తను చేయగలిగింది ఏం లేదు దాంట్లో. అంటే దాంట్లో జగన్ వైఫల్యాన్ని ఏం చూడలేము. ఏం చేస్తారు దాంట్లో? తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4 ఎమ్మెల్యేలు ఇటు వచ్చారంటే చంద్రబాబు వైఫల్యం అంటామా? కేసీనేని ఇటు వచ్చాడంటే వైఫల్యం అంటామా? వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోవడం, లేదా వాళ్లకున్న అవసరాల రీత్యా. ఇప్పుడు అక్కడ ఏంటి, ప్రతిపక్షంలో ఇతను ఏం చేయగలుగుతాడు జగన్? వాళ్ళేమి పోనీ అదా దేశ సంక్షేమం కోసం ఏం బాలేదు కదా. అధికారంలో ఉంటే గనక మన పనులు నడుస్తాయి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు నడిచేది. తెలుగుదేశం అధికారంలో ఉన్న 2014-19 మధ్యలో వీళ్ళకేం ప్రాబ్లం రాలా, లోకల్గా ఉన్నటువంటి సహకారం రీత్యా. ఇప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఒక అతిపెద్ద డ్యామేజీ కోసం చేసిన ప్రయత్నమేనా కల్తీ నెయ్యికి సంబంధించి వైసీపీని టార్గెట్ చేయడం? అంటే మేబీ అది మాత్రం తేలాలి. ఎందుకంటే దాంట్లో ఒకటి భక్తిభావంతో చేశామని వాళ్ళు చెప్పారు, కానీ ఫైనల్లో దాని కథ అసలుది బయటకు వచ్చింది. ముందంతా పబ్లిక్ అయితే 5 ఏళ్ల నుంచి అదే కలుపుతున్నారన్న అనుమానాన్ని క్రియేట్ చేశారు. అది భక్తిభావంతో చేశారా, స్వార్థ రాజకీయంతో చేశారా అంటే రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగారని కోర్టే వ్యాఖ్యానించింది. అంటే మొదట్లో మాత్రం ఒక్కసారిగా హిందువులందరూ అవాక్ అయ్యేలాగా జగన్ ఎంత పని చేశాడా, జగన్ క్రిస్టియన్ గా, ఇదైతే వెళ్ళిపోయింది కదా బలంగా కూడా జనంలో అది బలంగానే ఉంది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే హిందువుల్లో కూడా తీవ్ర అసంతృప్తి, అసహనం రగిలింది. ఎప్పుడైతే ఈవెన్ జగన్ చెప్పిన కౌంటర్ కూడా వాళ్ళకేమీ ఆనల. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఊరడిల్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు. అంటే కొంత డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళ అభిమానుల వరకు బయటపడ్డారు. మిగతా హిందువుల్లో తటస్థులు ఇప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు ఇందులో అటా ఇటా అన్నటువంటిది. బట్ యాంటీ జగన్ టీం అంతా కూడా లేదు జగన్ ఏదో ఒకటి చేసి ఉంటాడులే అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అపవిత్రం చేసేసారు. అది రేపొద్దున పార్టీకి భవిష్యత్తులో లేదంటే హిందూ ఓట్ బ్యాంక్ జగన్కి ఒక డ్యామేజ్ అవుతుందా, లేదంటే ఈ 4 నెలల్లో అది 5 ఏళ్ళని 4 నెలలు కొట్టుకుపోతుందా? లడ్డూ విషయంలో మాత్రం పెద్దగా కొత్తగా జగన్కి పోయేది ఏం లేదు, ఆ విషయం క్లారిటీ ఉంది. కాకపోతే డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్ చేసినటువంటి తప్పటడుగు భవిష్యత్తులో ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే ఉపయోగపడుతుంది. ఈ 5 ఏళ్ళు అతన్ని వెంటాడుతుంది. ఎందుకు అంటే డిక్లరేషన్ అనేది జగన్కి చుట్టూ వేసిన వల. అటు తెలుగుదేశం పార్టీ తన తప్పుని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ ఇటుకి తీసుకెళ్ళింది. ఏదైతే లడ్డూ ఇష్యూ నుంచి ఇటుకి డైవర్షన్ తీసుకెళ్ళింది. ఈ లడ్డూ విషయాన్ని జనం ఎప్పుడైతే ఇదయిందో డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్ తప్పు చేసినట్టే కనబడుతుంది. సరే జగన్ అభిమానించే వాళ్ళు అయితే ఎంత ముందు వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు ఏంటి అని మాట్లాడదు. కానీ తనకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. అవును, డిక్లరేషన్. పవన్ కళ్యాణ్ హిందువే కదా, అవును. వాళ్ళ ఆవిడ హిందూ, మొన్న పూజ కూడా చేసింది. అవును. ఏది గృహప్రవేశం అప్పుడు, అది శంకుస్థాపన అప్పుడు అది హిందూ పూజ చేసిందిగా. కానీ ఆయన వాళ్ళ భార్య క్రైస్తవ సంప్రదాయం పాటిస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళ కుమార్తెకి సంబంధించి డిక్లరేషన్ అడగగానే ఇచ్చారు. అవును. అట్లాగే జగన్ ఇచ్చుంటే తప్పేంటి? ఒకసారి జీవితంలో పద్దాకా ఇవ్వక్కర్లేదు, ఒక్కసారి ఇచ్చుంటే ఆ ముక్క చెప్పుకుని జనంలో తిరగడానికి ఒక అద్భుత అవకాశం అయ్యేది. ఏమని? ఇన్నేళ్ళు లేనిది వాళ్ళు నన్ను ఏడిపించడానికి, దేవుడిని దూరం చేయడానికి ప్రయత్నించారు, కానీ నేను మాత్రం దేవుడికి దగ్గర అవ్వాలనుకున్నాను, అందుకనే వచ్చాను. వాళ్ళు వేసే బురదని వాళ్ళకే మొహానికే దేవుడు చెల్తారంటే 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళైనా జగన్కి తిరుగులేదు. కానీ ఎప్పుడైతే జగన్ వెనక్కి తగ్గాడో, ఒకటి తనకి ఆ రాజకీయ అవసరాల కోసం హిందుత్వ అంశాల విషయంలో పాజిటివ్గా ఉంటాడు, కానీ అతనికి ఇండివిజువల్గా అయితే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఫీలింగ్ పోదు. అందుకని ఈ విషయంలో వెనక్కి తగ్గాడు. డిక్లరేషన్ అడిగినప్పుడు చేస్తుంటే పోయేది కదా, తటస్థుల ఆలోచన. అదే కదా. అవును, చేస్తే అభిమానుల పరంగా అయితేనేమో తప్పు ఆయన నిరికించడానికి అనుకుంటారు, కానీ తటస్థుల ఆలోచన ఎట్లుంటది? ఎస్, అతను ఇరికించబోయాడు, నువ్వు సంతకం పెట్టేస్తే పోద్ది కదా, అయిపోతుంది కదా, అప్పుడు అతను రాజకీయంగా తప్పు చేశాడని నువ్వు చూపించుకునేవాడు అవుతావు కదా. అదే కదా. కానీ నువ్వు అది వినియోగించుకోలేకపోయావు కదా. తెలుగుదేశం అభిమానులు, జనసేన, భారతీయ జనతా పార్టీ అభిమానులు అయితే అతను తప్పు చేశాడనే ఉంటుంది. అంటే హిందువుల్లో మాత్రం ఇది బలంగా వెళ్ళిపోయిందా? ఖచ్చితంగా డిక్లరేషన్ బలంగా వెళ్ళింది. డిక్లరేషన్ బలంగా అయింది. జగన్ మీద ఆ వ్యతిరేక ముద్ర ఏదైతే వేయాలనుకున్నా ఇది యాడ్ అయింది. టీడీపీ ఆ విషయంలో సక్సెస్ అయిందని ఖచ్చితంగా. రైట్, చూద్దాం. మొత్తానికి జరిగిన డ్యామేజ్ ఎక్కువ, లేదంటే కలిసి వచ్చిన సింపతి, లేదంటే లాభం ఎక్కువ వైసీపీకి? చాలానే ఇంకా ప్రతిపక్ష పాత్రలో పూర్తిగా ఆయన కొనసాగలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ టాపిక్స్ అన్ని, ఈ చర్చలన్నీ ఇదే నడుస్తున్నాయి. ఇప్పుడు ఏం జరిగిపోద్ది భవిష్యత్తులో, రేపొద్దున్న తిరుమల లడ్డు విషయం ఎన్నాళ్ళు ఉంటుంది?